వాహనాల ద్వారా ప్రజా పంపిణీ విధానాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేయడం దారుణమని, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 9,000 మంది జీవనోపాధి పొందుతున్నారని, వారంతా రోడ్డున పడ్డారని పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వంగ గీతా విశ్వనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వంలో అమలులోకి తీసుకువచ్చిన వాహనాల ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థను కూటమి ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో ఎండిఓ ఆపరేటర్లు పిఠాపురం పట్టణం గుప్పాడ సెంటర్ వద్ద తమ యొక్క వాహనాలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. రోడ్డు మీద బైఠాయించి రాస్తారోకో ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న వంగ గీతా విశ్వనాథ్ ఎండిఓ ఆపరేటర్లకు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో గండేపల్లి బాబీ, పట్టణ అధ్యక్షుడు రావుల మాధవరావు, జడ్పీటీసీ ఉలవకాయల లోవరాజు, వర్ధినీటి సుజాత, కొత్తుం దత్తుడు తదితరులు పాల్గొన్నారు. తీసుకురావడంతో పాటు ఇందులో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మనందరికీ తెలుసు, పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా మరి సుమారు 5 లక్షల పైన రేషన్ కార్డులు, 5-5.5 లక్షల రేషన్ కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. కాబట్టి ఇందులో పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నారు. మనందరికీ తెలుసు, గ్రామాల్లో ఒంటరిగా ఉండే మహిళలు కానీ, వృద్ధులైపోయిన పెద్దలు కానీ, మరి చాలా వివిధ కారణాల వల్ల దివ్యాంగులు కానీ, వీళ్ళు చాలా ఇబ్బంది పడే పరిస్థితి, రేషన్ తీసుకోలేని పరిస్థితి కూడా ఉంది. కాబట్టి అందరికీ ప్రయోజనం చేకూరే విధంగా రేషన్ విధానాన్ని దగ్గరకు తీసుకెళ్లడంతో పాటు యువతకి కూడా ఉపాధి కల్పించే ఓ చక్కటి ఆలోచన చేసి సుమారు 9,700 వరకు వెహికల్స్ని ఏర్పాటు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ కార్పొరేషన్ ద్వారా వెహికల్స్ వాళ్ళకి సబ్సిడీ ద్వారా అందించి యువకులందరికీ కూడా, ఇందులో ఎస్సీ ఉన్నారు, బీసీ ఉన్నారు, ఎస్టీ ఉన్నారు, మైనారిటీ ఉన్నారు, మహిళలు కూడా ఉన్నారు. మహిళలు కూడా డ్రైవర్లుగా చేరి ఉత్సాహంగా ముందుకు వచ్చిన వారు ఉన్నారు. వీరందరికీ దీని ద్వారా అందించడం, అలాగే రేషన్ డిపోదారులను, డీలర్స్ని కూడా కొనసాగిస్తూ ఈ పంపిణీ వ్యవస్థను పెట్టి చక్కగా విధానాన్ని కొనసాగించడం జరిగింది. అంటే ప్రజలకి చేరువుగా ప్రభుత్వం ఉండాలి, ప్రజలకి అనుకూలంగా ఈ ప్రభుత్వం ఉండాలి, ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రజలకు దగ్గరగా చేయాలి, అందరూ రేషన్ తీసుకోవాలనే విధానంలో ఏదో కొద్ది రోజులు ఇవ్వటం, తర్వాత ఇవ్వకపోవడం, వాళ్ళకి కుదరకపోవడం, ఒక రోజు కూలీ మానుకోవడం, ఇలాంటి పరిస్థితులు లేకుండా నేరుగా కూలికి వెళ్ళొచ్చి కూడా ఇక్కడ రేషన్ తీసుకునే విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఇప్పుడు ఒకేసారి ఆలోచనను ఇన్ని వేల మంది వీరు పైన ఆధారపడ్డ వాళ్ళు, సుమారు వీరు వారు కలిపి 20,000 మంది కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి, ప్రజల దగ్గరికి పంపిణీ వ్యవస్థ ఆధారపడి ఉంది. ఇన్ని ఉంటే ఈ వెహికల్స్ ఇవన్నీ ఒక్క ప్రెస్ నోట్ తో, ఒక ప్రెస్ మీట్ తో ఇవన్నీ క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పడం మాత్రం అందరికీ కూడా అత్యంత బాధాకరమైంది. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం పునరాలోచించాల్సిన అవసరం ఉంది. మేము ఈ యూనియన్, ఎండిఎస్ యూనియన్ అందరి తరఫున రాష్ట్ర వ్యాప్తంగా కోరుతున్నాం. మేమందరం కూడా వీరి తరఫున, వీరి కుటుంబాల తరఫున, పేద బడుగు బలహీన వర్గాల ప్రజలందరి తరఫున ఒక్కటే కోరుతున్నాం. ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా సివిల్ సప్లై మంత్రి గారిని, సంబంధిత అధికారులని ఒకటే కోరుతున్నాం. మానవతా దృక్పథం ఉండాలి, సామరస్యంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కేవలం జగన్ గారి మీద కోపంతోనో, లేకపోతే ఈ వ్యవస్థని దూరం చేయాలనే కారణాలతోనో, వీళ్ళ మీద ఏవేవో కారణాలు, సాకులు చూపించి ఈ వ్యవస్థని రద్దు చేయకండి. దీంట్లో ఇంతమంది ఇన్ని వెహికల్స్ వీళ్ళు తీసుకొని ఈ యువకులంతా ఏం చేయాలి? ఇప్పటికే దగ్గర 2,40,000 మంది వాలంటీర్లని నిరుద్యోగులు చేశారు. అలాగే సచివాలయ వ్యవస్థలు కుదించడము, లేకపోతే నిర్వీర్యం చేయడం, దాంతో ఇదయింది. అట్లాగే మనందరికీ తెలుసు, లిక్కర్ షాపులకి సంబంధించిన చాలా మంది యువకులు బయటకు వచ్చారు. ఇప్పుడు ఈ 9,700 ప్లస్ వీళ్ళ మీద ఆధారపడ్డారు. సుమారు 17 నుంచి 20,000 మంది వీళ్ళు ఇప్పుడు రోడ్డున పడుతున్నారు. అంటే మీరు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఉన్నారు, నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు, డిఎస్సీలు పెడతా ఉన్నారు, ఏమీ చేయలేదు. కానీ ఉన్న ఉద్యోగాలు తీసే పరిస్థితి మాత్రం ఏర్పడతా